నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అనుదినము పరిశుద్ధాత్మునితో అను క్లుప్త సందేశము ద్వారా మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మిమ్మలను కలుసుకుంటున్నందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ కృపా దినములలో దేవుడు ఉదయమే తన వాక్కును మీకు ధ్వనింపచేస్తున్నాడు గదా. అది తలంచి మీరు ప్రభువును స్తుతించడం మరచిపోకూడదు. అందులో పరిశుద్ధాత్మునితో పయనించే, పరిశుద్ధాత్మునితో అలవాటయ్యే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఆయనే దానిని చేస్తున్నాడు. ఆమేన్. నేను ఆయనకు నోరుగా ఉంటున్నాను. ఆయన చెప్పమన్నది నేను మీకు చెప్పుచున్నాను. సమస్త మహిమ ఆయనకు మాత్రమే. ఆమేన్. సరే, ఈరోజు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనములో, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడయ్యుండెను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఈ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఉన్నట్లయితే ఎంతో సంతోషం. ఆత్మవశులమయ్యే అనుభవం. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడడం ఒకటి, నడిపింపబడడం ఒకటి. పరిశుద్ధాత్మ చేత మనం ఆశీర్వదింపబడడం వేరొక అనుభవం. అయితే ఉన్న వాటన్నిటిలో సూపర్ ఎక్స్పీరియన్స్ ఏమిటంటే ఆత్మవశులమై, ఆమేన్, ఆత్మీయ మండలములో నేను ఆకాశం అంటే పరలోకపు రాజ్యం యొక్క మహిమను చూచేది. ఆమేన్. దీనికి పేరు దర్శనం. అలాగైతే ఆత్మవశులుగా మీరు మారేటప్పుడు మీకు ఒక దర్శనం వస్తుంది. ప్రభువుకు స్తోత్రం. యోహాను ఒక చక్కటి ప్రకటన అను పుస్తకమును వ్రాయడానికి ఆయన పద్మసు ద్వీపమందు ఆత్మవశుడయ్యాడు. మీకందరికీ తెలుసు. అనుదిన జీవితం, జరగబోయే జీవితం, వ్యక్తిగత జీవితం, భవిష్యత్ కాలం, మీ జీవితంలో దేవుడు ఏం చెయ్యబోతున్నాడు, వీటన్నిటిని గురించి ఆత్మవశులై నింపబడి ప్రార్థించేటప్పుడు ఉన్నట్టుండి ఆకాశం మీ కొరకు తెరవబడుతుంది. పరిశుద్ధాత్ముడు వెంటనే బలముగా దిగుతాడు. అప్పుడు మీలో ప్రత్యక్షతలు, కృపలు, దర్శనములు, రాత్రి నిద్రపోయేటప్పుడు కలలు, అందుకు తగిన వ్యాఖ్యానములు, వీటన్నిటిని ప్రభు ఇచ్చి మిమ్మలను నడిపిస్తాడు. ఆత్మ వశం అయ్యే అనుభవం. ఈ ఆత్మవశులమై ప్రార్థించగా లోకము మీకు ఒక అల్పముగా కనబడుతుంది. లోక సంబంధమైనటువంటి క్షణికాల సంతోషములు, వస్తువుల మీద మీకు విరక్తి కలుగుతుంది. సమయం దొరికితే ప్రార్థిస్తారు, సమయం దొరికితే స్తుతిస్తారు, అన్య భాష మాట్లాడొచ్చు. అలాంటి తలంపులలోనికి పరిశుద్ధాత్ముడు తీసుకెళ్తాడు. అలాంటి వారితోనే ప్రభువు మాట్లాడతాడు. ఆమేన్. కనుక మనం ప్రభువును ఎక్కువగా వెదకాలి. మీకు సమయం దొరికినప్పుడల్లా ఆఫీసులో ఉంటున్నారు, ఒక 10 నిమిషాలు ఎక్కడైనా ప్రత్యేకంగా వెళ్ళి, ఒకవేళ మోకరించడానికి చోటు లేదంటే నిలబడి అన్య భాషల్లో దేవుని స్తుతించండి. కారు నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు అనవసరమైన ఫోన్ కాల్ అవాయిడ్ చేసి ఆత్మవశులై వెళ్ళండి. పాడవలసిన సమయమున పాడండి, ఆరాధించు సమయమున ఆరాధించండి. ప్రార్థించేటప్పుడు ఆత్మవశులై ప్రార్థించండి. అప్పుడు ప్రభువు మిమ్ములను ఆత్మవశులను చేసే అనుభవాన్ని ఇస్తాడు. ఈ దినపు కృప చేత ప్రభువు మిమ్మలను నింపునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది పరిశుద్ధులు ఆత్మవశులయ్యారు. ఈ శతాబ్దంలో అనేక మంది దైవ సేవకులను దేవుడు వాడుకున్నాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఇంత మట్టుకు నడిపించుటకు మేమేపాటి వారము. మీ బిడ్డలకు మీరిచ్చిన అభిషేకం వారిలో నిలిచి ఉన్నది. ఏ ఒక్కరు బోధింపనక్కరలేదు. అది సత్యమై ఉన్నది, అది అబద్ధము కాదు. ఆమేన్ అని 1 యోహాను 2:27 వచనములో యోహాను వ్రాసినట్లుగా, తండ్రి, మీ బిడ్డలలో ప్రభువా కుమ్మరింపబడిన ఆ అభిషేకపు శక్తి చేత ఆత్మవశులై దర్శనములు చూచేటువంటి కన్నుల వల్లే మీ బిడ్డల మీద కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మోరని దైవ హస్తము తోడుగా ఉంచి నడిపించండి. మీ బిడ్డలను బట్టి భవిష్యత్తు ఆశీర్వదింపబడాలి. ఆశీర్వాదముగా భవిష్యత్తు ఉండాలి. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. ఖచ్చితముగా ఈ అనుభవమును ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. సరేనా? ఈ సత్యమును అనేకులకు షేర్ చేయండి.
బాగా ప్రభువులో బలపడండి. దేవుని నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.